శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాం రేడియల్ క్రస్ట్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 3,37,891 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దిగువకు అవుట్ఫ్లో 3,33,066 క్యూసెక్కుల నీరు దిగువన నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 210.5133 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగితే జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇక ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాం రేడియల్ క్రస్ట్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అటు నారాయణపూర్, జూరాలకు భారీ వరద వచ్చి చేరుతుంది. ఇదే నేపథ్యంలో జూరాల మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలడంతో శ్రీశైలంకు వరద పోటు తాకిడి అధికమైందనే చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో సుంకేసుల నుంచి కూడా అధికంగా వరద ప్రభావం వచ్చి శ్రీశైలం డ్యాం కు చేరుతుండడంతో ఇది మరింత ఒత్తిడి గురి చేస్తోంది. ఇదే నేపథ్యంలో మొత్తము దగ్గర 3,60,000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా శ్రీశైలం డ్యాం వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం డ్యాం నీటి మట్టం కూడా ప్రస్తుతం 885 అడుగులు ఉండగా 884 అడుగులకు చేరుకుంది. ఇదే నేపథ్యంలోనే ఈ అధికమైన ఒత్తిడి డ్యాం పై పడకుండా అది ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు గత 3 రోజుల నుంచి చూసుకుంటే తొలుతన 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగుబడి చేశారు. తర్వాత 2 గేట్లు ఎత్తారు, తర్వాత 2 గేట్లు ఎత్తారు, మొత్తం 7 గేట్లు ఎత్తారు నిన్నటి వరకు. నిన్న రాత్రి నుంచి మొత్తం 10 గేట్లు 10 అడుగుల మేర రేడియల్ క్రస్ట్ గేట్ 10 అడుగుల మేర పైకెత్తి దగ్గర 2,75,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి అక్కడి నుంచి కూడా దగ్గర 56,446 క్యూసెక్కుల నీటిని దిగువ ఇన్ఫ్లో చేస్తున్నారు. దీంతో దగ్గర 3,20,000 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు సునీత. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే తుంగభద్ర పరివాహక ప్రాంతంలో అయిన శివమొగ్గ గాని, హాస్పేట్ గాని, మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర ఈ 3 నదులు కూడా ప్రస్తుతం ఒకంత శాంతించినప్పటికీ తిరిగి మరో 24 గంటల్లో విస్తారంగా వర్షాలు ఉన్నాయి అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం మన శ్రీశైలం డ్యాం అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎగువ ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర నదికి మరింత వరద కొనసాగే అవకాశం ఉన్నందు కారణంగా ఈ ఇన్ఫ్లో మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 3,62,000 క్యూసెక్కులు దగ్గర శ్రీశైలం డ్యాం చేరుతున్నాయి. ఇదే వర్షాలు ఇలాగే కొనసాగితే దగ్గర 4,35,000 4,70,000 క్యూసెక్లో వరద వచ్చే ప్రమాదం ఉంది. ఇదే నేపథ్యంలో మరో 2 గేట్లు మొత్తం 12 గేట్లు ఉన్నాయి. ప్రస్తుతం 10 గేట్లు ఎత్తారు. మరో
2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మొత్తం వచ్చి 884 అడుగులకు చేరుకోగానే ఒక్కసారిగా వస్తున్న వరద ప్రవాహం డ్యాం ఆనకట్టపై ఒత్తిడి పడకుండా వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి దిగువకు విడుదల చేస్తుండటంతో డ్యాం పై ఒత్తిడి తగ్గుతుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇదే వరదగిన మరో కొద్ది రోజులు కొనసాగుతగిన మొత్తం 12 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దగ్గర 4,50,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలే అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంత భారీ మొత్తంలో నీటిని విడుదల చేసే నాగార్జున సాగర్ కూడా మరో 15-20 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.